ఈ దేశంలో కాదు ఇంగ్లాండ్లో ఒక పక్క భారతదేశాన్ని బానిసత్వంలోకి తీసుకువెళ్లి ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయంలో ఆ ఆంగ్ల దేశంలో బ్రిటిష్ వాడి గుండెల్లో నిద్రపోయినటువంటి స్వాతంత్ర వీర సావర్కర్ పుట్టినటువంటి దేశం మన దేశం భారతదేశం. వీర సావర్కర్కి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఒకరు మదన్లాల్ డింగ్రా, ఇంకొకరు అనంత లక్ష్మణ కన్హరే. వీరిద్దరు కేవలం ధనికుల పిల్లలు. వీళ్ళకు భారతదేశం తెలియదు, బానిసత్వం తెలియదు, అట్టడుగు వర్గాల ప్రజలు తెలియదు. కేవలం సరదాల కోసం, సంతోషాల కోసం ఇంగ్లాండ్కి వెళ్ళారు. కానీ అందులో ఒకరైనటువంటి మదన్లాల్ డింగ్రా కళ్ళన్ వైర్ని చంపాడు. కళ్ళన్ వైర్ని చంపినందుకు ఆయన తీసుకొచ్చి బోన్లో ఉంచారు. జడ్జి అడిగారు, ఏం పేరు నీ పేరు? నా పేరు మదన్లాల్ డింగ్రా. తెలుసా నీకు ఏం శిక్ష చేస్తారో? అవును తెలుసు, మరణ శిక్ష చేస్తారు. నీకు భయం లేదా చావంటే? లేదు, ఎందుకంటే నా దేశంలో గ్రంథం ఉంటుంది, దాని పేరు భగవద్గీత. పునరపి జననం పునరపి మరణం. చస్తే మళ్ళీ పుడతా, మళ్ళీ పుట్టినప్పటికి కూడా నా దేశానికి స్వాతంత్రం రాకపోతే నీ పీక నొక్కేస్తా అని గర్జించినటువంటి మదన్లాల్ డింగ్రా పుట్టినటువంటి దేశం భారతదేశం. మిత్రులారా, మనమందరం కూడా ఈ వీరుల నుంచి స్ఫూర్తిని పొంది భావి భారత పౌరులుగా, దేశభక్తులుగా మారి ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.